శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? 23వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో, అంటే మనకు ఈ నెల 23వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. మనం ఎప్పుడైనా కూడా శని త్రయోదశి అనేది కూడా చాలా పవర్ఫుల్ అండి. నేను కొన్ని పాయింట్లు చెప్తాను చూడండి. 2024 మొత్తం కూడితే నంబరు 8వ నంబర్ వస్తుంది. శని తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలో ఉన్నాడు. అది ఫస్ట్ పాయింట్. ఇది రెండో పాయింట్. శనివారం శని త్రయోదశి 23వ తారీఖున రావడం మూడో పాయింట్. ఇది చూడండి ఎంత అద్భుతం అంటే, అదేవిధంగా ఈ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా ఎవరు తీసుకోలేనన్ని శాఖలు శనీశ్వరుడు తీసుకోవడం నవనాయకులలో. చూడండి, అంటే ఇంత మూమెంట్ అనేది మళ్ళీ మనం 30 సంవత్సరాల్లో చూడలేమండి. 30 yearsలో మళ్ళీ మనం ఇంత మూమెంట్ చూడలేం. అందుకే కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఈ శని హోమం శని త్రయోదశి నాడు జరిపించుకోవడం ఎంతో చక్కటి వేళ విశేషం. ఈ శని హోమం జరిపించుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగాలు దొరుకుతాయి, వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, ఉద్యోగ పరిస్థితులలో మీకు ట్రాన్స్ఫర్స్, అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. తర్వాత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, మంచి ఉన్నతమైనటువంటి స్థాయి మీకు ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారము, చదువు, వివాహము, ఉద్యోగము ఏదైనా కూడా మీకు చక్కగా స్వాగతిస్తాయి. శనీశ్వరుని అనుగ్రహం లేకపోతే ఈ ఏల్నాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని మకర, కుంభ, మీన రాశిలో కానీ వృశ్చిక, కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని, ఏల్నాడు శని నడుస్తున్నాయి. అష్టమ శని ఈ రాశులకు ఏం జరుగుతుందంటే, ఒకవేళ శనీశ్వరుడి అనుగ్రహం లేకపోతే సంపాదించిందంతా డబ్బంతా కూడా ఆవిరైపోతుంది. కష్టపడడం ఎక్కువ, ప్రతిఫలం తక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోవడం, అవకాశాలన్నీ దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం, తర్వాత మనం చెయ్యని తప్పులకు నిందారోపణలు పడిపోవడం, అవమానాలను, అపవాదులను భరించడం, భార్యాభర్తల మధ్య లేనిపోని తగాదాలు, డిస్టర్బెన్స్, చిన్న చిన్న విషయాలకు కోపతాపాలతో ఇద్దరు ఉర్రూతలు ఊగిపోవడం, తర్వాత ఈ భూతగాదాలు రావడం, ఉండి మన మీద ఎవరైనా భూమి మీద ప్రాబ్లం అని మన మీద కబ్జా చేయడం, డిస్టర్బ్ చేయడం, మనం సంపాదించిందంతా కోల్పోవడం, ఐపీలు, మనం ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఐపీలు పెట్టుకొని వెళ్ళిపోవడం. ఎన్ని రకాలుగా సమస్యలు ఉంటాయంటే శనీశ్వరుని అనుగ్రహం లేకపోతే ఇబ్బంది పడుతూనే ఉంటారండి. మరి వీటన్నిటికీ మనం ఒకటే పరిష్కారం. 23వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో ఈ నెలలో శని త్రయోదశి వస్తుంది. ఈ శని త్రయోదశి నాడు మనం శని హోమం జరిపించుకోవడం ద్వారా ఎంత మేలు జరుగుతుందో తెలుసా? చాలా మంచి మేలు జరుగుతుందండి. శని 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. మకర రాశిలోకి వచ్చినప్పుడు నేను చెప్పలేదు, మీకు ఐడియా ఉందో లేదో. శనికి 2 ఇళ్ళు ఉంటాయి, ఒకటి మకర రాశి, రెండోది కుంభరాశి. ఒకటి లాభస్థానం అయితే ఒకటి కర్మస్థానం. కర్మస్థానంలో మకర రాశిలో ఉన్నప్పుడు నేను చెప్పలేదు. లాభస్థానానికి ఎప్పుడైతే వచ్చాడో 11వ స్థానంలోకి, అప్పుడు శని కుంభరాశిలోకి వచ్చాడు. కూడా శని హోమం జరిపించుకొని, నేను 30 ఏళ్ళలో ఈ మధ్యకాలంలో మీకు ఎప్పుడైనా చెప్పానా శనీశ్వరుని హోమం జరిపించుకొని? టైం రాలేదు కాబట్టి నీకు చెప్పలేదు. టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. అంతే కదండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనం అప్లై చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకముందు మనం అప్లై చేస్తే ఉద్యోగం రాదు. అలాగా ఇన్ని సంవత్సరాలు శనీశ్వరుడు ఒక నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడంటే, శని కుంభరాశిలోకి వచ్చినప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. అప్పుడు మనం అందరం అప్లై చేసుకోవాలి. అప్పుడు కనుక మనం అప్లై చేసుకోలేదు అనుకోండి, ఇక మళ్ళీ మనకు 30 సంవత్సరాలు టైం పడుతుంది. రాక ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి అప్లై చేసుకోవాలని బాధ్యత మనది. అందుకే ప్రతి ఒక్కరు ఈ శనివారం శని త్రయోదశి నాడు 23వ తారీఖున శని హోమం జరిపించుకోండి.
మీరు మా దగ్గరికి రానవసరం లేదు. గోత్రనామాలు పంపించండి. శని హోమం జరిపించి శని కుంకుమ ప్రసాదాలు మీకు ఇంటికి పోస్ట్ చేస్తాను. అదేవిధంగా శనికి సంబంధించిన మీ పేరు మీద జరిగినటువంటి శని హోమం సంబంధించిన వీడియో, మీ గోత్రనామాల మీద జరిగినటువంటి వీడియో కూడా మీకు సెండ్ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.